ప్రతి ఏటా ఇచ్చే దీపావళి బోనస్ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు సైరన్ ఊదారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులు సుమారు 1100 మంది ఈ రోజు నుండి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్మికులు ప్లాంట్ గేటు వద్ద బైఠాయించి నిరసన నినాదాలు చేశారు. కర్ణాటకలోని వాసవి దత్త సిమెంట్ కర్మాగారంలో కార్మికులకు చెల్లిస్తున్న విధంగా దీపావళి బోనస్ ఇవ్వాలని ఆందోళన బాట పట్టారు. నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు చేపట్టారు. యాజమాన్యం స్పందించి మెరుగైన బోనస్ చెల్లించాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో ఏదైతే బోనస్ పూర్తి స్థాయిలో చెల్లించాలని ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి నిరవధిక సమ్మె కాంట్రాక్ట్ కార్మికులు మరియు పర్మనెంట్ కార్మిక సోదరులు మొత్తం కార్మికులంతా కూడా ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి సమ్మె జరుగుతూ ఉంది. గత నెల రోజుల నుంచి కూడా మాకు ఏదైతే గతంలో 46,800 ఇవ్వాల్సినటువంటి బోనసు ఇవ్వకుండా దానికి పైన ఈసారి పెంచాల్సిన అవసరం ఉండే అది ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నానా రకాలుగా మాటలు చెప్తూ ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అదేవిధంగా చెప్తా పోతా ఉన్నారు. నెల నుంచి కాలయాపన చేస్తున్నారు. దానికి మేము నిరసనగా గత వారం రోజులుగా టూల్ డౌన్ సమ్మె, నల్లబాటిజీల ప్రదర్శన అనేక కార్యక్రమాలు తీసుకుంటూ యాజమాన్యానికి ఎన్ని విధాలు చెప్పినా కూడా స్పందించకుండా మొండి వైఖరి వహిస్తూ ఉంది. దానికి నిరసనగానే ఈ రోజు నుంచి విధులేని పరిస్థితుల్లో మేము నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి మాకు గతంలో ఉన్నటువంటి బోనసు ఏ ప్రపోర్షనేట్ల ప్రతి సంవత్సరానికి పెరుగుతుందో ఆ విధంగా మాకు 52,000 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఏకైక డిమాండ్ తోటి మేము సమ్మె చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి మా పర్మనెంట్ కార్మికులు అదేవిధంగా బేసిక్ కార్మికులకు ట్రైనింగ్ కార్మికులు రావాల్సిన దీపావళి బోనసు గత నెల రోజుల నుంచి కూడా ఇవ్వకుండా మేనేజ్మెంటు నానా విధాలుగా చెప్పి ఇలా చెప్పిన మాట మీద కట్టుబడి ఉండక ఇలా మా కార్మికులకు యాజమాన్యం అన్యాయం చేస్తూ ఉంది, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి దీపావళి బోనసు ఏదైతే 3 సంవత్సరాలకు గాను మొదటి సంవత్సరం 52,000, రెండవ సంవత్సరం 54,000, మూడవ సంవత్సరం 57,000 ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము మా కార్మికులందరం కూడా మూకుమ్మడిగా ఇలా విధులు బహిష్కరించి ఇలా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. గేటు ముందు బైఠాయించడం జరుగుతూ ఉంది. తప్పకుండా యాజమాన్యం ఇచ్చిన ప్రకారం ఏదైతే 52, 54, 57,000 ఉన్నదో ఆ విధంగా ఇస్తే మా ఏదైతే ఇలా విధులను బహిష్కరించి మేము ఇక్కడ బైఠాం చేస్తూ ఉన్నామో ఇచ్చిన తర్వాత మేము విరమింపజేస్తామని ఇచ్చే వరకు కూడా మేము ఎలాంటి పరిస్థితులలో కూడా ఇలా మేము ఈ నిరసన విరమింపజేయమని చెప్పి ఇలా యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ తప్పకుండా మా కార్మికులు రావాల్సిన బోనస్ మెరుగైన బోనస్ ఇవ్వాల్సిందిగా. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు సతీష్ యాదవ్. మేము పర్మనెంట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 10-15 రోజుల నుంచి వెళ్ళి రిలే నిరాహార దీక్ష కూడా చేసినాం. ఏదైతే మా కార్మికులు రావాల్సిన బోనసు ఈ సంవత్సరం కేశవరం యాజమాన్యం మొండి వైఖరితోటి మాకు ఇస్తలేదు. మా యూనియన్ తెలియకుండానే మొదట 16,800 వేసింది. రెండోసారి మళ్ళీ తెలియకుండానే 15,000 వేసింది. మాకు కార్మికులందరికీ 10 సంవత్సరం ఏదైతే బోనస్ ఉందో ఈ సంవత్సరం చేయడంలో మాకు ఖాళీ చేసే వాళ్ళు ఎప్పుడైనా కానీ గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. కానీ ఈసారి షేడంను పక్కన పెట్టి మా కార్మికులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఈ యొక్క యాజమాన్యం ఏదైతే షేడంలో ఎంత ఇచ్చిండ్రో 52,000 మరియు 3,000 గిఫ్ట్ ఈ సంవత్సరం చెల్లించాలి. ఒకవేళ 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఒప్పందం కార్మికులందరూ అభిప్రాయం మేరకు మేము ఒప్పుకుంటాం. ఈ సంవత్సరం అయితే 52,000 బోనసు మరియు గిఫ్ట్ 3,000 చెల్లించాలి. శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం. మేము యాజమాన్యం అర్థం చేసుకోవాలి. లేని పక్షంలో ఏదైనా కారకులు అయితే యాజమాన్యమే బాధ్యులు. కార్మికుల
యాజమాన్య మొండి వైఖరి, యాజమాన్య మొండి వైఖరి. వైఖరి మాకు